ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. రాయలసీమలో జనసేన పార్టీ ప్రభావం అంతంత మాత్రమే. రాయలసీమలో దాదాపు 70 నియోజకవర్గాలుండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది 1-2 చోట్లే. కానీ వచ్చే ఎన్నికల్లో ఈ బలం పెంచుకోవాలని జనసేన అధినేత పవన్ భావిస్తున్నారా? అందుకే చేరికల కమిటీ రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెట్టిందా? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నేరుగా రంగంలోకి దిగిపోయి అసంతృప్తులకు గాలం వేస్తున్నారా? త్వరలోనే వైసీపీలో 4 సీనియర్ నేతలు జనసేనలో చేరే అవకాశం ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ చేరికలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రాయలసీమలో పార్టీకి పెద్దగా బలం లేకపోవడంతో ఇప్పుడు ఆ బలాన్ని పెంచుకునే ఆలోచనలో జనసేన హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. ఫ్యాన్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలతో జనసేన పెద్దలు సంప్రదింపులు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఈ చర్చల తర్వాత గ్రేటర్ రాయలసీమ పరిధిలోని 6 ఉమ్మడి జిల్లాల నుంచి భారీగా వైసీపీ నేతలు జనసేనలో చేరుతారని ప్రచారం సైతం మొదలైంది. ప్రస్తుతం వైసీపీలో చాలామంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అటువంటి వారంతా జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. వారిని పార్టీలోకి రప్పించేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇటీవల 14 మంది జనసేన నేతలతో చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. అందులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒకరు. ఆయనకు గ్రేటర్ రాయలసీమ జిల్లాలపై మంచి పట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీతో పాటు వైసీపీలోనూ ఆయన పనిచేశారు. ఆ అనుభవంతోని పెద్ద ఎత్తున వైసీపీ నేతలను ఆకర్షించేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్యాన్ పార్టీలో అసంతృప్త నేతలనే టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ రాయలసీమ పరిధిలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో దాదాపు 70 వరకు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ మొదటి నుంచి వైసీపీకి మంచి పట్టుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ రాయలసీమలో వైసీపీ స్పీడ్కు టీడీపీ బ్రేకులు వేసింది. అయినప్పటికీ గ్రేటర్ రాయలసీమలో వైసీపీకి ఏమాత్రం పట్టు తగ్గలేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో మాత్రం ఒక 5 స్థానాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ విజయదుందుభి మోగించింది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రమోజనంలో సైతం వైసీపీ 7 స్థానాల్లో విజయం సాధించింది. 3 ఎంపీ సీట్లను కూడా గెలుచుకుంది. అందుకే అక్కడ వైసీపీని తక్కువ అంచనా వేయకూడదని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని రంగంలోకి దించినట్టు ప్రచారం సాగుతోంది. గతంలో బాలినేని వైసీపీలో కొనసాగారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో బాలినేనికి మంత్రి పదవి దక్కింది. కానీ కేవలం 2.5 ఏళ్లకే బాలినేనిని మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆయన నారాజయ్యారు. చివరకు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేసి జనసేన పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు అదే వైసీపీని దెబ్బతీసేందుకు రంగంలోకి దిగడం రాయలసీమలో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన సొంత జిల్లా ప్రకాశం నుంచి జనసేన చేరికల విషయంలో ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు పూర్తి చేసినట్టు ప్రచారం సాగుతోంది. త్వరలోనే వీరంతా జనసేనలోకి వస్తారని టాక్ నడుస్తుంది. ప్రధానంగా కరణం బలరాం, సిద్ధా రాఘవరావు, ఆమంచి కృష్ణమోహన్తో పాటు మరొకరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గతంలో వీళ్లంతా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా ఉంటుందన్న టాక్ ఉంది. పెరిగిన అసెంబ్లీ నియోజకవర్గాలతో అవకాశాలు కల్పిస్తామని కూటమి నుంచి వారికి హామీలు దక్కుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో చాలామంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జనసేనలోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన చేరికల కమిటీ చాలా యాక్టివ్గా పనిచేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ పరిణామం వైసీపీ నేతలను టెన్షన్కు గురిచేస్తున్నట్టు టాక్. మొత్తం మీద గ్రేటర్ రాయలసీమలో జనసేన విస్తరణ టీడీపీలోనూ టెన్షన్ పుట్టిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చేరికల విషయంలో జనసేన దూకుడు పెంచడంతో భవిష్యత్తులో టీడీపీకి ఇబ్బంది అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. ఈ విషయంలో జనసేనలో చేరాలనుకుంటున్న నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కూటమి పార్టీలు కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చేరికల విషయంలో మాత్రం లోలోన టెన్షన్ పడుతున్నట్టు టాక్. మరి
జనసేనలో చేరికలు రానున్న రోజుల్లో సజావుగా సాగుతాయా? టీడీపీ నేతలు అడ్డుకుని నిలదీస్తారా అనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది.